Ravi's International School. Trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331 అయితే మీరు నాకు తెలిసి ఆల్మోస్ట్ మీ ఏజ్ 15 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి యు ఆర్ వర్కింగ్ ఇన్ ది ఇండస్ట్రీ కదా. అప్పటి నుంచి ఇప్పటిదాకా అసలు బ్రేక్ ఎక్కడ తీసుకోలేదు. మేబీ ఆ డెలివరీ అది కూడా సెకండ్ డెలివరీకి తీసుకున్నా. మా బాబు డెలివరీ అప్పుడు ఓన్లీ 25 days తీసుకున్నా. 25 days డెలివరీకి ముందు 1 month, డెలివరీ ముందు 5 days ముందు ఆపేసాను. డెలివరీ అయింది బార్సాల 21st day బార్సాల అయింది. 25th day నుంచి వర్క్ చేశాను. ఒక 1 month తీసుకున్నాను ఫస్ట్ డెలివరీకి. ఇప్పుడు నాకు తెలియలేదు, ఎవరు చెప్పలేదు నువ్వు బ్రేక్ తీసుకోవాలని చెప్పలేదు. నేను వర్క్ కమిటెడ్ వచ్చిన సీరియల్స్ చేసాము, అయిపోయింది. సెకండ్ టైంకి నాకు ఎలాగైనా ఆడపిల్ల కావాలి అని కోరిక. సో అలాగని దేవుడిని కోరుకుంటే ఫైనల్గా అప్పుడు నేను 10 మంది పిల్లలు నాకు అనం కదా, ఆ మదర్హుడ్ ఆ ఫీల్ ఎలా తెలుస్తుంది. సో అందుకని నేను ఇప్పుడు చెయ్యను. సో సెకండ్ బేబీకి 3 years బ్రేక్ తీసుకున్నాను. సో ఇంత బిజీ స్కెడ్యూల్లో ఫ్యామిలీతో ఎలా టైం స్పెండ్ చేశారు అండ్ వీడియోస్ అన్ని చూస్తుంటాం. యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ ఫ్యామిలీ, టచ్ వుడ్ దిష్టి తగలకూడదు. సో ఆ వర్క్ బ్యాలెన్స్ అనేది మాకు తెలుసు. అసలు సీరియల్స్ లో ఎంత టైం నుంచి ఎంత టైం వర్క్ చేస్తారు అండ్ 15 years నుంచి స్టార్ట్ చేశారంటే ఇట్స్ అ ట్రెమెండస్ కెరియర్ అనమాట, వెరీ లాంగ్ కెరియర్. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ఫ్యామిలీని? ఇప్పుడు పెళ్ళి అయ్యే వరకు అంతా ఏం తెలిసేది కాదు. ఆ డే అండ్ నైట్ వర్క్ చేసేవాళ్ళం. ఓన్లీ లగేజ్ అది. నేను తొందరగానే టీవీ సీరియల్స్కి షిఫ్ట్ అయిపోయా. సినిమాలు చేస్తూ ఉండగానే సీరియల్లో హీరోయిన్ మనమే, సోలో ఒక హీరోయిన్ సెంటర్ క్యారెక్టర్ ఉంటుంది సీరియల్స్ లో. సో అలాగా హీరోయిన్ ఇంకా ఆడపిల్ల గ్లిజరన్ వేసుకుని ఏడవాల్సింది. సో అలాగా స్టార్ట్ చేసినప్పుడు చాలా క్రేజీగా అనిపించేది అనమాట. అంటే హీరోయిన్ చాలా స్పెషల్, అన్ని సీన్లు మనమే చేస్తున్నాం అంటే ఒక ఆశ, ఒక భలే ఉండేదన్నమాట. బాగా చేయాలి, ఎవరన్నా బాగా చేసావంటే ఇంకా బాగా చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. ఆ దాంతో డే అండ్ నైట్ వర్క్ చేసి నిద్ర ఒక్కొక్కసారి 3-4 days నిద్రపోయేదాన్ని కాదు. అలా వర్క్ చేసేవాళ్ళం. పెళ్ళైన తర్వాత కూడా మామూలుగా వర్క్ చేస్తున్నాం. పిల్లల్ని కొంతకాలం మెయిడ్స్తో మేనేజ్ చేసాం. సో మా బాబునైతే సమ్ టైమ్స్ లాక్ చేసి కూడా వెళ్ళేవాళ్ళం. బట్ వర్క్ అందరికీ దొరకదు. మిస్ అయి ఉంటారు కదా మ్యామ్ చాలా పిల్లలది. వాళ్ళు వేసే తప్పటడుగులు కావచ్చు, మాటలు, ఇవన్నీ. మా అబ్బాయిని టోటల్గా మిస్ అయ్యాను నేను. ఫస్ట్ చైల్డ్ అస్సలు రిగ్రెట్ ఉండిపోయింది ఎక్కడ అనుకోగానే కళ్ళు. వాడు చిన్నప్పుడు 9th month నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ళేదాన్ని. సో నేను వస్తుంటే టక వచ్చి డోర్ దగ్గరకు వచ్చేసేవాడంట. లిఫ్ట్ ఎక్కి నేను 4th floor రావాలి. సో మా చుట్టాలు ఒక ఆవిడ అడిగారు, ఏంటి చూసి ఏంటి చూడు ఎట్టు వెళ్ళిపోతున్నాడు అనేవాళ్ళంట. వాళ్ళ అమ్మ వస్తుందని తెలిసిపోతున్నట్టుంది అని అనుకునేవాళ్ళంట. సరే వెళ్ళేదాన్ని తీసుకొచ్చేస్తుంది అని అయిపోయేది. రీసెంట్ టైమ్స్లో ఒక 3-4 years బ్యాక్ ఆవిడ మాట్లాడుతూ, ఏంటి నాన్న ఓ ఎలా ఆ టైంలో భలే మమ్మీ కదా వచ్చేది ఆ ఏజ్లో. సో పిల్లలకి తెలిసిపోద్దు. ఎలా తెలిసినానంటే మమ్మీ కదా వచ్చేది. సో 1 year కూడా లేని వాడికి మమ్మీ అనుకుంటూ ఒక ఆ స్మెల్, ఆ ఫీల్. కానీ నేను మా వాడికి ఏమి ఇవ్వలేదు యాక్చువల్లీ చెప్పాలంటే, కేర్ చూసారా. కానీ మనము ఎలా అయినా ఆడవాళ్ళము ఆ గిల్ట్ అనేది తీసుకుంటాం కదమ్మా. ఇప్పుడు హస్బెండ్ ఫాదర్ కూడా అంతే వర్క్ చేస్తారు, అంతే మిస్ అవుతారు. కానీ ఆ గిల్ట్ వాళ్ళు తీసుకోలేరు. ఎందుకు ఆడవాళ్ళకి ఎందుకు ఇంత గిల్ట్ ఫ్రీ అంటే ఆ మదర్హుడ్ అలాంటిది రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడంలో కానీ ఏదైనా సరే, ఏదైనా తట్టుకోగలిగే శక్తి ఆ టైంలో నేను ఫీల్ అవ్వలేదు కదా. మా పిల్లాడిని వదిలేసి వర్క్ చేస్తున్నానని నేను ఫీల్ అవ్వలేదు. బట్ ఇన్ని ఇయర్స్ తర్వాత అంటే వాడు సో మా అబ్బాయి చాలా కేరింగ్ బాయ్. సో వాడు ఎక్స్పెక్ట్ చేయడు, ఇప్పటికే ఎక్స్పెక్ట్ చేయడు ఏమి, మమ్మీ నువ్వు నాకు ఇది చెయ్యాలి అని ఎక్స్పెక్ట్ చేయడు. నాకు ఏదైనా అవసరం అయితే నేను అంటే నా శాడిజం చూడాలి. నాకు భయం. రూమ్లో నుంచి బయటకు వచ్చి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి వాటర్ తెచ్చుకోవడం, ఒకవేళ మర్చిపోతే నేను మావాడు 1st floorలో ఉంటే ఫోన్ చేస్తా, నాన్న పడుకున్నా, లేదు మమ్మీ చెప్పు నాకు కొంచెం మంచినీళ్ళు కావాలి నాన్న, వస్తున్నాను అంటాడు. పైనుంచి వచ్చి ఫ్రిడ్జ్లో తీసి నాకు వాటర్ ఇచ్చి మళ్ళీ పైకి వెళ్ళి పడుకుంటాడు.
అంటే ఎంత రెస్పాన్సిబుల్. కొంతమంది పిల్లలు అసలు ఈ మధ్య అడుక్కున్నా చేయట్లేదు పిల్లలు పేరెంట్స్ కి వర్క్. వాడు అలా చేస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట. సో యాక్చువల్లీ మన పేరెంట్స్ ఇప్పుడు పిల్లలు చాలా మంది మేము కనమని చెప్పామా మిమ్మల్ని అడుగుతున్నారు. అవును మ్యామ్, నిజంగానే ఉన్నారు. నేను చూసాను చాలా మంది పేరెంట్స్ నా దగ్గర బాధపడడం కూడా నేను విన్నాను. అలాగా మేము కనమన్నావా, యువర్ చాయిస్. ఏం చాయిస్ అది తెలియదు కదా, చాయిస్ ఎలా అవుతుంది కదా, ఇలా పెట్టుకొని పెంచుతాం మనము. కానీ వాళ్ళు అలా ఎక్స్పెక్టేషన్స్ అలా ఉన్నప్పుడు మనం అనిపిస్తామంటే మన పిల్లలు యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళకి పెద్ద లైఫ్ ఏమి ఇవ్వలేదు. మేము సెక్యూరిటీ ఇచ్చాం, టూర్స్కి వెళ్ళాం. మా అమ్మాయికి పెద్ద డిప్రెషన్. అది అవునా, డిప్రెషన్ టూర్స్కి ఎందుకు వెళ్ళారు? మన సీరియల్స్ మనం పని చేసిన రోజులే పని, మన గ్యాప్ తీసుకునేంత పెద్ద స్టార్స్ కాదు. స్టార్స్ కూడా తీసుకోరు. ఇన్ఫ్యాక్ట్ సినిమాని కమిట్ అయ్యాక ఇప్పుడు ఎవరన్నా వెళ్తున్నారేమో కానీ ఒకప్పుడైతే అందరూ డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు. పెద్ద పెద్ద కృష్ణ గారు కానీ, ఇప్పుడు చిరంజీవి గారు కానీ, ఎనీ స్టార్ అంటే బిగ్ స్టార్ ఏదో లెజెండరీ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు హాలిడేకి వెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అప్పుడు ఫీల్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ కొంచెం అలా ఇప్పుడు వెళ్ళొచ్చు కదా టూర్స్. ఇప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళ చదువులు. మాకు ఎలా ఉండేది, నాకు ఫ్రీగా ఉంటే జాకీ గారు ఫ్రీ ఉండేది కాదు. డేట్స్, షూటింగ్ డేట్స్ మా ఇద్దరికి ఫ్రీ చేసుకున్నా కూడా పిల్లల స్కూల్స్ ఉండేవి. వాళ్ళకి హాలిడేస్ అంటే మేము ఎక్కడ ఉండేవాళ్ళు. మా అమ్మాయి చెప్పి, మమ్మీ ఎవ్రీ ఇయర్ సమ్మర్ హాలిడేస్ తర్వాత స్కూల్ స్టార్ట్ అయితే అందరిని అడుగుతారట టీచర్స్, నువ్వే ఊరు వెళ్ళావు. ఐ వాజ్ ఎట్ హోమ్ మ్యామ్ అని చెప్పేదంట. ఇలాగే చెప్పేదాన్ని మమ్మీ నేను. మనం ఎందుకు అఫ్కోర్స్ మనం వెళ్ళామనుకో, మనకు కుదరదు అనుకో, మనం వెళ్ళం కదా. ఇలా తర్వాత చెప్పి మనం వెళ్ళం కదా అనేది ఒక ఏజ్ వచ్చాక, ఒక 13, 14 దాటాక మొదలుపెట్టింది మనం వెళ్ళం కదా ఎలాగూ అని. అవును వెళ్ళాం, మేము వెళ్ళలేదు కదా. మీరు చక్కగా చదువుకొని మీ పిల్లల్ని మీరు తీసుకెళ్ళండి, మీకోసమే కదా. మామూలుగా చాలా మంది అనుకుంటారు హరిత గారికి ఏంటి చక్కగా రెడీ అవుతారు, సీరియల్స్ బోల్డ్ అంత డబ్బులు వస్తుంది, ఫుల్ ఎంజాయ్ చేస్తారు అని. కానీ మీరు చెప్తున్నది రివర్స్ లో ఉంది. అంతే, ఎంత కష్టం అంతే. అది కష్టం ఫీల్ అవ్వకూడదు అనే దానికి రీజన్ ప్రతి ఒక్కరికి అవకాశం రాదు. యాక్టర్స్ అవ్వాలని చాలా మంది వస్తారు, అందులో ఎవరో 1,00,000 మంది వస్తే 1000 మంది యాక్టర్స్ అయితే చాలా గొప్ప విషయం అట. సో వచ్చిన అవకాశం మనం ఒక కమిటెడ్గా మనల్ని నమ్మి ఒక పని ఇచ్చారు, వెళ్ళి బ్యాడ్ నేమ్తో బయటికి రాకూడదు. కష్టం నష్టం ఒప్పేసుకున్నాం కదా, అస్సలు చెడ్డ పేరు మంచి పేరు రాకపోయినా పర్లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.